హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు జేఏపీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మా అమ్మ రెడీ అయ్యి కూర్చున్నారని చూస్తున్నారా? వీళ్ళెప్పటినుంచో అనుకుంటున్నారండి. ఆషాఢం ఆఫర్స్ పెట్టారు గదా! శారీస్‌కి వెళ్దామని. అయితే ఈ రోజుకైతే కుదిరింది. వచ్చేసరికి అదేంటో నార్మల్‌గా ఉంటే రోడ్డు మీద చాలా ఆటోలైతే వెళ్తూ ఉంటాయి కానీ, ఇప్పుడసలు ఒకటి కూడా కనిపించలేదు. కానీ చూసి చాలా సేపటికి మేమొచ్చిన హాఫ్ అన్ అవర్‌కి మాత్రం ఒక ఆటో అయితే వచ్చింది. నేను, యాన్సీ, మా చెల్లి బయట వెనక కూర్చున్నా. అమ్మ వాళ్ళు లోపల ఉన్నారు. ఇంకా అలా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. టైం ఏమో 1:30 అలా అయింది. చీరాలైతే వచ్చేసామండి. అదేంటో ఆ చర్చి రాగానే చిన్నప్పటి నుంచి అనిపిచ్చిద్ది. ఓహో! చీరాల వచ్చామని ఆ చర్చి చూడంగానే మాకు అనిపిచ్చేది. చర్చి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంక అక్కడి నుంచి బట్టల షాపులుంటాయి. ఈలోపే యాన్సీ అయితే ఒక మంచి నిద్ర అయితే వేసింది. ఇంక అక్కడి నుంచి ఫస్ట్ నా పెళ్లి షాపింగ్ జరిగింది కూడా ఆకృతిలోనే. చీరాల ఆకృతి చాలా బావుంటది. బట్టలు కానీ, శారీస్ కానీ, ఆఫర్స్ కానీ చాలా బావుంటాయి. సో, అందరం కలిసి ఇంకా అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా నడుచుకుంటూ మధ్యలో నాకు పానీపూరి క్రేవింగ్స్ వచ్చాయి. సో, పానీపూరి అక్కడ బావుంటది. ఇంకా పానీపూరి తిని అమ్మ వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి ఆకృతికైతే వెళ్ళాము. ఆకృతికి వెళ్ళే దారిలో కొన్ని శారీస్ అయితే వీళ్ళకి నచ్చాయి. అక్కడ కూడా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నారు. ఆకృతిలో అన్ని శారీస్ చూసారు. వీళ్ళకైతే కొన్ని నచ్చినాయి. అవి సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా మా అమ్మాయి అయితే గొడవ చేస్తుంది. చక్కగా ఆడుకుంటుంది. స్టాఫ్ కూడా మా అమ్మాయితో బాగా ఆడుకున్నారు. అదైతే నేను వీడియో తీయలేదు. ఇంకా అందరం కలిసి అక్కడే చాలాసేపు లేట్ అయిపోయింది. మేము వెళ్ళింది 1:30 కదా! ఒక 2:30 దాకా, 3 దాకా అక్కడే టైం సరిపోయింది మాకు. బిల్ పే చేసేసారు. ఎన్ని చూసినా గానీ ఒకటో, రెండో నచ్చినాయి. వాటికి మాత్రమే బిల్ పే చేశారు. బిల్ పే చేసి వెళ్తుంటే మా అమ్మాయి మధ్యలో అందరికీ బాయ్ చెప్తుంది. మీరే చూడండి. బాయ్. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము. ఆఫర్స్ ఉన్నాయి కదా! ఇంకా బాగుంటాయి కొన్ని చోట్ల అని చెప్పేసి మళ్ళీ బయలుదేరి అక్కడి నుంచి నందిని సిల్క్స్‌లో బాగుంటాయి. కాంచీపురం నందిని సిల్క్స్‌లో శారీస్ ఇంకా ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి అక్కడికి బయలుదేరి వెళ్ళాము. బట్ అక్కడైతే ఏమంత అనిపించలేదు. ఆషాఢం సేల్ జరిగి చాలా రోజులు అవుతుంది కదా! మేమేమో లాస్ట్‌న వచ్చాము. ఆల్మోస్ట్ శారీస్ అన్నీ అయిపోయాయి. కానీ వీళ్ళు చూద్దాం అనేసరికి అందరం కలిసి బయలుదేరి వెళ్ళాం కదా! ఇంకా అక్కడ ఏమంత అనిపించలేదు. ఇంకా సరే అని చెప్పేసి చూసాము. చూసినా ఏం నచ్చలేదు వాళ్ళకి. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసి షాపింగ్ చేసి తిరిగేసరికి టైం 7 అయిపోయింది. అప్పటికే పాపకి మధ్యలో కొన్ని స్నాక్స్ అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా ఫుడ్ అయితే పెట్టాలి కదా! వెళ్దామంటే అసలు నా ఫేవరెట్ అసలు చీరాలెళ్ళి అక్కడికి వెళ్ళని రోజంటూ ఉండదు. ఒకవేళ వెళ్ళకపోయినా అభిరుచి రెస్టారెంట్. ఇంకా అక్కడికి వెళ్ళకపోయినా పార్సెల్ అయినా సరే ఇంటికైతే తీసుకొచ్చుకుంటాను. అంత ఇష్టం అక్కడంటే ఫస్ట్ నుంచి తింటూనే ఉంటాను. అక్కడికి అసలు నాకు బిర్యానీ బాగా నచ్చే ప్లేస్ అంటే ఇంకా అదే. చాలా బాగా నచ్చింది నాకు. బిర్యానీ టేస్ట్ చాలా బావుండిద్ది. షాపింగ్ చేశాక అంతా తిరిగాక తెలిసింది ఎందుకు అబ్బాయిలు షాపింగ్ చేసేటప్పుడు మన మీద అంత చిరాకు పడతారో అని. తిరుగుతున్నప్పుడు కాళ్ళు నొప్పులు మామూలుగా లేదు పరిస్థితి. ఇప్పుడు అర్థమైంది అబ్బాయి సిచ్యువేషన్ మనం షాపింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. చాలా అమ్మో! మామూలుగా అనిపించలేదు. ఒక చోట నచ్చట్లేదు వాళ్ళకేమో. అంటే ఆ ప్లేస్‌లో నేను తీసుకొని ఉంటే ఎలా ఉండేదో కానీ వాళ్ళు తీసుకుంటుంటే నేను పక్కన చూస్తూ ఉన్నాను కదా! అభిరుచి రెస్టారెంట్ నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి మా అమ్మ లాస్ట్‌న అందరం తినేసాక అయిపోయాక అవి సోంపిస్తారు కదా! అవి టిష్యూలో అయితే ప్యాక్ చేసింది. ఇంకా నవ్వుతుంది చూసి. ఇంకా అయిపోయిందిగా ఇంకా అందరం కలిసి బిర్యానీ తినేసి రిటర్న్ అయితే వచ్చేసాం ఇంటికి. రిటర్న్ వెళ్ళేటప్పుడు మా అమ్మాయి అయితే సెపరేట్‌గా సీట్ కావాలంట ఆటోలో పక్కన కూర్చుంది. ఇంకలా వచ్చేసరికి మేము స్టార్ట్ అయిందేమో 1:30కి. ఇంటికొచ్చేసరికి అరౌండ్ 8:30, 9 అలా అయింది టైము. ఆడవాళ్ళతో షాపింగ్ అంటే ఇలానే ఉంటుంది కదా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.